రీసెంట్గా వచ్చిన బడ్జెట్లో గవర్నమెంట్కి కొన్ని విషయాలు తెలిసినా మనకి డైరెక్ట్గా హింట్ ఇవ్వకుండా చెప్పిందండి. ఎస్టీటీ పెంచడం కానీ ఇలాంటి వాటి విషయాల వల్ల కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్స్ జరిగిపోయి, కానీ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. మనకి వాటర్ సెక్టార్ స్టాక్స్ ఆర్ వాటర్ ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని పడిపోయాయి. అవునా అండి? లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పడ్డాయి. ఎందుకు పడ్డాయి? బడ్జెట్లో మనకి అలొకేషన్ తగ్గించేశారు. కానీ ఇప్పుడు అదే అలొకేషన్ ఇంతకు ముందు ఎంత ఇచ్చారో అంతా మళ్ళీ పెంచారండి. ఇన్ఫ్యాక్ట్ అంతకన్నా కొంత ఎక్కువే వచ్చింది. సో అందువల్ల వాటర్ సెక్టార్ స్టాక్స్లో మనకి ఖచ్చితంగా కొంత రికవరీ అనేది ఈసారి కనిపిస్తుంది. ఇది పక్కా జరుగుతుంది. కాకపోతే వీటికి బాగా ప్రాజెక్టులు వస్తాయని ఇలా చాలా స్టాక్స్ మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద మీరు ఆ స్టాక్స్ లిస్ట్ చూడొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాక్స్ లిస్ట్ ఒక్కటే మీకు సరిపోదండి. వీటిల్లో ఏవి బాగున్నాయి, వాల్యుయేషన్స్ ప్రకారం మంచివి ఎక్కడున్నాయి, ఎలాంటి లెవెల్స్లో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా ఎంట్రీ ఎగ్జిట్స్, ఇలాంటివన్నీ మీకు తెలియాలి. సో ఈసారి బడ్జెట్లో మీరు గమనించారా, మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 5 to 10 minutesలోనే 3 విషయాలు డిస్కస్ చేశారండి. డేటా సెంటర్స్ గురించి, రేర్ ఎర్త్ మెటల్స్ గురించి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ గురించి. ఈ 3 సెక్టార్కి సంబంధించి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో వచ్చే అప్డేట్స్ చూడండి, మీకు కళ్ళు తిరుగుతాయి. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, గవర్నమెంట్ కి కొన్ని విషయాలు తెలిసాయండి. ట్రేడ్ డీల్ జరుగుతుంది. బడ్జెట్ లో మనకి ఏమైంది, ఎస్సిటీ గురించి మాట్లాడారు, పెంచారు, కొంతమంది డిస్కరేజ్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్స్ జరిపారండి. కానీ ఇమీడియట్ గా ఏం జరిగింది, నెక్స్ట్ డే మనకి ట్రేడ్ డీల్ అనౌన్స్ అయింది. అండ్ ఆ ట్రేడ్ డీల్ లో ఎటువంటి టాపిక్స్ అయితే వచ్చాయో అవే టాపిక్స్ బడ్జెట్ లో ఇనిషియల్ గా ఫస్ట్ 5 to 10 minutes లో మాట్లాడారు. అదే పాయింట్ ఒక్కసారి మనకు సరిగా చెప్పుంటే మన మార్కెట్లో ఆ రోజు కూడా ఇంకా బాగా పెరిగేవేమో. సరే, విషయానికి వస్తే ఇక్కడ నేనేదో మీకు మంచి సీక్రెట్ చెప్తానో లేదు అంటే ఇంకేదో చెప్తున్నాను అనుకోవద్దండి. ఒక ఫ్రెండ్గా ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో మీకు అలాగా కొన్ని విషయాలు చెప్తానండి. వీటి ద్వారా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చింది అనుకోండి, వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి మన వీడియోని ఒకసారి షేర్ చేయండి. సో మన బడ్జెట్లో డేటా సెంటర్స్ గురించి, ఈఎంఎస్ స్టాక్స్ గురించి, అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ గురించి, ఇంకా మాట్లాడితే పవర్ సెక్టర్ గురించి కూడా మాట్లాడారండి. ఇవన్నీ కూడా మనకి వేరువేరుగా అనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ ఇప్పుడు ఇంటర్ కనెక్ట్ అయిపోతున్నాయండి. ట్రేడ్ డీల్ జరిగిందండి రీసెంట్ గా మనకి. అందులో $500 billion వర్త్ ఆఫ్ పర్చేసెస్ మనం చేయాలి అని చెప్పారు అమెరికన్ గూడ్స్. ఇప్పుడు గమనిస్తే ఈ డేటా సెంటర్స్ కావాల్సిన ర్యామ్స్ అవ్వచ్చు, సర్వర్స్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడి నుంచి మనం పర్చేస్ చేయొచ్చు. సో ఇది మనకి ఈజీగా జరుగుతుందండి. కానీ డేటా సెంటర్ స్టాక్స్ మీరు చూస్తే ఒక 30-40 స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి స్టాక్స్ అన్ని కూడా. మరి స్టాక్స్ లో బెస్ట్ స్టాక్స్ ఏవి, ఇప్పటికే బాగా పెరిగిపోయిన కొన్ని, పెరిగి పడిపోయిన కొన్ని, వీటిలో మంచి స్టాక్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం మాట్లాడదామండి. ఫస్ట్ ఒకసారి స్టాక్స్ ని నోట్ చేసుకోండి. సో ఇప్పుడు వస్తున్న హైప్ ఏంటంటే, మన ఇండియా వాళ్ళు 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడేని ప్రకటించారు. అంటే ఏవైనా కంపెనీస్ మన ఇండియాలో డేటా సెంటర్స్ పెట్టి మన ఇండియన్ కంపెనీస్కి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగితే ఆ ట్రాన్సాక్షన్లో కానీ ఆ పెట్టుబడుల్లో కానీ ట్యాక్స్ అయితే వేయము అని చెప్తున్నారు. లేదు, ఏదైనా ఫారిన్ కంపెనీ మన ఇండియా వాళ్ళు పెట్టిన డేటా సెంటర్స్ యూస్ చేసుకుని ఇక్కడ డేటాను స్టోర్ చేసినా సేమ్ మనకు వర్తిస్తుందండి. సో ఇప్పుడు ఇండియాలో డేటా సెంటర్ స్టాక్స్ తీసుకుంటే విపరీతమైన క్రేజ్తో పెరిగిపోతున్నాయి. ఇక్కడ అందరూ పప్పులో కాలేసేది ఏంటంటే, అందరూ ఏ స్టాక్ పెరుగుతుందో దాన్ని పట్టుకొని వేలాడుతుంటారండి. కానీ డేటా సెంటర్ అనేది ఒక్క స్టాకు, ఒక్క ఇది కాదండి. ఫస్ట్ డేటా సెంటర్ కావాలంటే ల్యాండ్ కావాలి, డేటా సెంటర్ బిల్డప్ చేయాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డేటా సెంటర్ని రన్ చేయడానికి పవర్ కావాలి, సర్వర్స్ కావాలి, వాటి కూల్ చేయడానికి కూలెంట్స్ కావాలి, ఈ సర్వర్స్ని వీటిని మెయింటైన్ చేయడానికి పవర్ కావాలా, అది కేబుల్స్ ద్వారా వస్తుంది, సోలార్ ద్వారా వస్తుంది. సో మీకు తెలియకుండానే ఆల్మోస్ట్ మన కంపెనీస్ అన్ని సెక్టార్లు కూడా ఇక్కడ లింక్ అయిపోతుందండి. అదే చెప్పాను నేను ఇందాకలా. సో డేటా సెంటర్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాల్సి వస్తుందంటే, మీరు గమనించండి, ప్రపంచంలో పెద్ద కంపెనీస్ అన్నీ కూడా అమెజాన్ అవ్వచ్చు, లేదు అంటే మెటా అవ్వచ్చు, ఏఐకి సంబంధించిన కంపెనీస్ అవ్వచ్చు, అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా చాలా పెట్టుబడులు ప్రకటించారండి. 2026లో ప్రపంచం మొత్తం డేటా సెంటర్ల వైపు పరిగెడుతోంది. మన ఇండియా కూడా అదే దీంట్లోకి వెళ్తుందండి. సో ఇప్పుడు 2026 ఒక్కదాని కోసం కాదండి, ఇది ఒక మల్టీ డెకేడల్ థీమ్ కింద మనకి మారబోతోంది. సో 2026లో మనం స్టార్ట్ చేస్తే చాలా చాలా స్టాక్స్ మనకి ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి. స్టాక్స్ అన్నీ కూడా చాలా ఆపర్చునిటీస్ ఇస్తాయి ఫ్యూచర్లో. కానీ వీటిల్లో ఎప్పుడు మనకి ఆపర్చునిటీ మనకి ఎంటర్ అవ్వడానికి వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే స్టాక్స్ నోట్ చేసుకోండి. ఫైనల్ గా ఈ స్టాక్స్ గురించి అప్డేట్ అయితే ఇస్తాను నేను. సో ఇంతవరకు మీరు నోట్ చేసుకున్న స్టాక్స్ లో ఆల్మోస్ట్ పవర్, కూలెంట్స్, సర్వర్స్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఇలా అన్ని కవర్ అయ్యాయండి. ఓకేనా? ఇక సెకండ్ పార్ట్ ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్ అండి. మనందరికీ తెలుసు, అమెరికా ఇవాళ తోక తగిన కోతిలాగా అటు చైనా మీద కానీ లేదంటే మిగిలిన దేశాల మీద ఎందుకు ఇంతలా అరుస్తుందంటే, వాళ్ళు డిపెండెన్స్ అయితే అయిపోతున్నారండి, ఎస్పెషల్లీ చైనా మీద. రేర్ ఎర్త్ మెటల్స్ ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి, చైనా కనుక ఆపింది అంటే
అమెరికా ఇంకేం చేయలేకపోతుంది పరిస్థితి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆగిపోతాయి, డేటా సెంటర్లు ఆగిపోతాయి, చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. ఇప్పుడు అవే రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి మన ఇండియా వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారండి. రేర్ ఎర్త్ మెటల్స్ ఒక్కసారితో అయిపోయేది కాదు. రేర్ ఎర్త్ మెటల్స్ కావాలంటే మనం మైనింగ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ కంపెనీస్ మనకు మేజర్గా కనిపిస్తుంటాయండి. ఇవి కూడా నోట్ చేసుకోండి. అయితే ఈ కంపెనీస్కి సంబంధించి కొనేయండి, అమ్మాయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీస్ ఇప్పుడు ఎంత పెరిగాయి, ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉంది, వాల్యుయేషన్స్ ఎక్కడున్నాయి, హైలో ఉన్నాయా, లోలో ఉన్నాయా, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకోవాలి. సో ఇవన్నీ అంత ఈజీగా జరిగే పనులు కావండి, అవునా? సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీటికి సబ్సిడీ ప్రకటించడం కానీ, లేదు అంటే స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వడం కానీ, లేదు అంటే ఓవరాల్గా వీళ్ళని ప్రోత్సహించడానికి చాలా బడ్జెట్లో విశదీకరించి చెప్పారండి. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కనుక మనం చూసుకుంటే ఈవీ, విండ్ టర్బైన్స్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఇలా చాలా సెక్టార్స్లో మనకి మంచి ఉపయోగం అయితే ఉంటుంది. గ్రోత్ యాక్చువల్గా ఇక్కడి నుంచి వస్తుందండి. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే కేవలం రేర్ ఎర్త్ మెటల్స్ గురించే కాదు, దానికి సంబంధించి చుట్టుపక్కల ఏ కంపెనీస్ ఉన్నా, అంటే ఏ సెక్టార్ రిలేటెడ్గా ఉన్నా వాటిల్లో కూడా మనకి గ్రోత్ కనిపిస్తుంది. సో రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి డీటెయిల్స్ అని నోట్ చేసుకున్నారా, స్టాక్స్ అని నోట్ చేసుకున్నారా అండి? నెక్స్ట్ మనం మాట్లాడుకునేది మూడోది ఈఎంఎస్ సెక్టార్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క ఈఎంఎస్ సెక్టార్లో మీకు ఎన్ని స్టాక్స్ వస్తాయంటే వాటి గురించి తెలుసుకోవడానికే మనకి సంవత్సరం టైం పట్టేలా ఉంది. కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ విషయాలే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్టాక్స్ని మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. ఇందులో కేనెస్ టెక్నాలజీస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడాలి. సార్ ఈ స్టాక్ రీసెంట్గా రిజల్ట్స్ బాగా ప్రకటించలేదు, ఫ్యూచర్లో గ్రోత్ తగ్గిపోతుందని ప్రకటించారు, అయినా ఇవాళ మనం దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు తెలుసుకోవాల్సింది ఈఎంఎస్ సెక్టార్ ఒక్క సంవత్సరంతో అయిపోయేది కాదండి. మీరు గమనిస్తే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఊపందుకోబోతుంది. ప్రపంచానికి మనం హబ్గా మారబోతున్నాం. ఒక సంవత్సరంలో అయిపోయేది కాదు, ఓకేనా? ఖచ్చితంగా డెకేడల్ థీమ్ నడుస్తుందండి. సో ఇప్పుడు మీరు నోట్ చేసుకున్న ఈ స్టాక్స్ లో ఇప్పుడు బాగా పెరుగుతున్నవేవి, ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నవేవి, వాల్యుయేషన్ ప్రకారం మనకి ఏ లెవెల్లో దొరుకుతున్నాయి, లేదు అంటే వీటిలో ఎంట్రీస్ గురించి, ఎగ్జిట్స్ గురించి కూడా మాట్లాడదామండి. నేను ఫైనల్ చెప్తా, అప్పుడే కాదండి నా పోర్ట్ఫోలియో గురించి మాట్లాడతానన్నా అది కూడా చెప్తాను. సో ఇవాల్టి వీడియోలో మీరు ఏవైతే స్టాక్స్ నోట్ చేసుకున్నారో ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అవుతాయండి. ఈ వీడియో తలక స్పెషాలిటీ అదే. మనం ఏ స్టాక్స్ అయితే మాట్లాడుకుంటున్నామో ఇవి ఈ పర్టికులర్ సెక్టార్కే అని కాదు. ఆ స్టాక్ బాగుపడితే దానివల్ల ఇంకో స్టాక్ బాగుపడుతుందండి, ఇది పెరిగితే దానివల్ల ఇంకోటి పెరుగుతుంది. ఇలాగా ఇవాళ మనం మాట్లాడుకునే అన్ని స్టాక్స్ ఇంటర్లింక్ అవుతాయి. సో వీటిని ఎప్పుడు మనం ఒకే వాచ్ లిస్ట్లో పెట్టుకుని ఫోకస్ చేస్తూ ఉండాలి వీటి మీద. సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చామండి. వీటిని ఫర్దర్గా మనం ఏం చేయాలి? ఇప్పుడు స్టాక్స్ 30, 40, 50, 100 మనం ట్రాక్ చేసేస్తామండి. బట్ వాటిలో బెస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏ కంపెనీస్లో ఇవాల్టి నుంచి, అంటే మనం వీడియో చేసుకున్న టైం నుంచి కానీ బడ్జెట్ నుంచి కానీ ఏ కంపెనీస్ క్యాపెక్స్ ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో మీకు ప్రోత్సాహం ఇస్తుందంటే మీరు ఏదో చూపించాలి. గవర్నమెంట్ మీకు లోన్ ఇచ్చింది అనుకోండి, ఎందుకు ఇస్తుంది? మీరు ఇల్లు కడితే లోన్ ఇస్తుంది, ఇల్లు జాగా ఉంటే లోన్ ఇస్తుంది. అలాగా కంపెనీస్ ఏంటంటే ఫస్ట్ క్యాపెక్స్ ప్లాన్స్ ప్రకటించాలి. ఏ కంపెనీస్ తలక ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, బిజినెస్ పెరుగుతుంది, ఆర్డర్స్ వస్తున్నాయా, ఇలాంటివన్నీ మన వీడియోలో ప్రతిరోజు న్యూస్ వీడియోస్ లో కవర్ చేస్తుంటామండి. మీరు రోజు చూడకపోయినా అట్లీస్ట్ వారానికి ఒకసారి మన వీడియో చూసినా ఇలాంటివన్నీ కవర్ అవుతాయి. మీరు గమనిస్తే కొన్ని కంపెనీస్ అప్పు చేసి మరీ పరిగెడుతుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ కన్స్ట్రక్ట్ చేసే కొన్ని స్టాక్స్ ముందు అప్పు చేస్తాయండి. ఆ అప్పులు తగ్గించుకుంటున్నాయా, అప్పులు తగ్గించుకుంటూ గ్రోత్ పెంచుకుంటున్నాయా, మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా ట్రాక్ చేస్తుండాలి. ఇక అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఏదైతే చర్యలు తీసుకుందో ఆ చర్యలు కంటిన్యూ అవుతున్నాయా లేదని మనం తీసుకోవాలి. వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ 2023లో బ్రహ్మాండంగా పెరిగాయండి. మా బాబు కోసం నేను కొనుక్కున్న స్టాక్ నేను 100 రూపాయల దగ్గర చెప్పాను, 600కి పెరిగిపోయిందండి, మళ్ళీ 200కి పడిపోయింది. కారణం ఏంటి? గవర్నమెంట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ప్రకటించిందో లేదంటే బూస్ట్ ఇచ్చిందో అది తగ్గించిన తర్వాత ఇయర్ ఆటోమేటిక్గా కొంత డౌన్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగా పాలసీ కంటిన్యూషన్ అనేది మనకి జరగాలి. సో ఈ బడ్జెట్లు అనౌన్స్ చేశారు, రేపు బడ్జెట్లో ఇంకోటి అనౌన్స్ చేయొచ్చు, ఇంతకన్నా ఇంపార్టెంట్ రావచ్చు. సో గవర్నమెంట్ తాలూకా ఫోకస్ కూడా మనకి ఎప్పుడు ఉండాలి. నిన్న వీడియోలో కూడా మనం అదే చెప్పుకున్నామండి, అవునా? మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితమైన స్టాక్స్ పడాలి అంటే గవర్నమెంట్ ఫోకస్ ఉన్న స్టాక్స్ కూడా మనం చేయగలిగితే గ్రోత్ ఇంకా కొంచెం స్పీడ్గా ఉంటుందన్నమాట. సార్ ఎన్ని విషయాలు మేము ఎలా ఫోకస్ చేస్తాము, ఎన్ని విషయాలు ఎలా ట్రాక్ చేస్తాము, ఎన్ని స్టాక్స్ అని చూస్తామంటారా? సింపుల్, నా వంతు ప్రయత్నంగా మీ అందరికీ ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ని, వాటికి సంబంధించి స్టాక్స్ని నేను ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. దీంతో పాటు మీకు ఏ స్టాక్ గురించి కావాలన్నా ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీరు ఫోన్ చేశారనుకోండి, మా వదిన గారు మీకు ఆన్సర్ చేస్తారు. స్టాక్స్ గురించి, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి మీకు చెప్పగలుగుతారండి. ఇది కంప్లీట్గా ఫ్రీ, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ స్టాక్స్ అన్నీ ఉన్నాయా, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న అవ్వచ్చు, నోట్ చేసుకుని అవ్వచ్చు, ఇవాళ మనం మాట్లాడుకున్న 3 సెక్టార్లకు సంబంధించి స్టాక్స్ అవ్వచ్చు,
వీటన్నిటిని ఒక ఎక్సెల్లో పెట్టి ఫండమెంటల్స్ పరంగా, వాల్యుయేషన్స్ పరంగా, టెక్నికల్స్ పరంగా, ఫ్యూచర్లో రిజల్ట్స్ బాగా వచ్చేవేవి ఇలాగా అనాలిసిస్ చేసి ఆ ఎక్సెల్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తానండి. మన గ్రూప్ పేరు ట్రేడింగ్ మారథాన్ తెలుగు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్ ఉంది కదండి, 9676495156. మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు రిప్లై వస్తుంది. రిప్లైలో లింక్ ఉంటుందండి, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా కంప్లీట్గా ఫ్రీ అండి, ఎవరికి ఏ ఛార్జెస్ ఉండవు. సో నా వంతు ప్రయత్నంగా మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానో టైం టు టైం తప్పకుండా ఇస్తుంటానండి. మా గ్రూప్లో కూడా ప్రతిరోజు వందల మెసేజ్లు నేను పోస్ట్ చేయలేను, ఎందుకంటే నాకున్న బిజీ మీ అందరికి తెలుసు, నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఓ పక్క నేను చూసుకుంటూ, ఓ పక్క మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ రోజుకి 2-3 అప్డేట్లు మాత్రమే గ్రూప్లో వస్తాయండి. సో ఇలాంటి వీడియోలు మీకు ప్రతి వారం వస్తుంటాయండి. మిస్ అవ్వకుండాకి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. అలాగే మన వీడియోస్ని లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు నా పోర్ట్ఫోలియో స్టాక్స్ గురించి మాట్లాడతానండి. ఇప్పుడు ఒక్క విషయం చెప్తానండి. ఫస్ట్ నేను జెన్యూన్గా నా బాధ ఏంటో చెప్తాను, సో దట్ మీకు కూడా పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. ఇప్పుడు నా పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు కోసం నేను కొనుక్కున్న స్టాకు అని చెప్పానండి, బాగా పెరిగింది, చాలామంది కొనుక్కున్నారు, లాభాలు వచ్చే పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొంతమంది వాట్సాప్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ అడుగుతారు, సార్ మీ పోర్ట్ఫోలియో చూపించండి, మాకు మీ స్టాక్స్ చెప్పండి, మేము కూడా కొనుక్కుంటామని. ఒక్కటండి, నా పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ 300%, 400% ప్రాఫిట్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు వాటిని కొన్నారనుకోండి, మళ్ళీ మార్కెట్లు పడితే ఇంకా ఇబ్బంది పడిపోతారు, ఎందుకంటే ఇప్పటికే బాగా పెరిగిపోయి ఉన్నాయి. ఆ పెరిగిపోయిన స్టాక్స్ నేనేం చేస్తాను, జస్ట్ ఇంకా పెరుగుతాయేమో అని కొంచెం ఉంచుకుంటూ కొంత తగ్గినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ అటు చేస్తుంటాను తప్పితే అప్డేట్స్ అయితే మీకు వస్తుంటాయి. కొన్ని స్టాక్స్ ఉన్నాయి, SW సోలార్ అవ్వచ్చు, లేదు అంటే వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ అవ్వచ్చు. ఈ స్టాక్స్ గురించి కూడా నేను చెప్పాను, ఇవి కూడా మంచి బిజినెస్లే అని చెప్పాను. ఇప్పటికీ రిజల్ట్స్ బాగా ప్రకటిస్తున్నాయి, కానీ స్టాక్ ప్రైసులు మాత్రం పాతాళంలోకి పోతున్నాయండి. ఇప్పుడు అలాంటి స్టాక్స్ కొనాలి అంటే నాకే ధైర్యం లేదు, ఏమిటైపోతుందో పరిస్థితి, ఎందుకు పడిపోతుందో తెలియట్లేదు, కంపెనీ నుంచి అప్డేట్స్ రావట్లేదు. సో ఇప్పుడు చెప్పండి, పెరిగిన స్టాక్సా కొనలేము, పడిపోతున్న స్టాక్సా కొనడానికి ధైర్యం చాలదు. ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఆశాపూరి గోల్డ్ అని, అది కూడా మా అబ్బాయి కోసం కొంటానండి, అది 25 ఏళ్ళు ఉంచుతా అన్న, అది కూడా అలాగే ఉంది. కొన్ని స్టాక్స్ అలాగే ఉంటాయండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ స్టాక్ కొంటారు? నా స్టాక్స్ అన్ని నేను చెప్పాను అనుకోండి, ఏ స్టాక్ కొంటారు? సో ఎప్పటికప్పుడు మీరు మన వీడియోస్ చూస్తే నా స్టాక్స్ అన్ని చెప్తుంటా, ఇవాళ నా పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ పెరిగిందనో, నా పోర్ట్ఫోలియో బాగా పెరగడానికి కారణం ఇవాళ ఈ స్టాక్ అనో, లేదు ఎవరైనా కామెంట్ సెక్షన్లో క్వశ్చన్లు అడిగితే నేను హోల్డ్ చేస్తున్నానో, మీరు ఫాలోఅప్ చేస్తే నేను అడగకుండానే చెప్తూనే ఉంటానండి. స్పెషల్గా మీ పోర్ట్ఫోలియో పెట్టండి అంటే అది ఏమవుతుందో తెలుసా, చాలా మంది ఇబ్బంది పడిపోతారండి. చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి, మీరు కూడా కొంత స్టడీ చేయడానికి ట్రై చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ పాయింట్ నచ్చితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఏదో నేను మిమ్మల్ని లైక్ చేయబోతున్న కారణం ఏంటంటే అట్లీస్ట్ కొంతమందికైనా విషయం అర్థమవుతుందనే ఉద్దేశంతోనండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ స్టాక్స్ అన్ని నోట్ చేసుకోండి. వీటన్నిటికి సంబంధించి ఎక్సెల్ ఫైల్ మన ఫ్రీ గ్రూప్లో షేర్ చేస్తాను. మనందరికీ తప్పకుండా ఫ్యూచర్లో ఇలాంటి స్టాక్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన వీడియోస్లో కవర్ చేస్తూ ఉంటామండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు మీరు నోట్ చేసుకున్న స్టాక్స్లో మీకు ఏ స్టాక్ బాగుంది అనిపిస్తుందో దాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి.